ఏబిసిడి అనే ఇంగ్లీష్ లెటర్స్ ని మీరు మీ స్కూల్లో నేర్చుకున్నారు కదా. అయితే అదే ఏబిసిడి లెటర్స్ ని ఉపయోగించి ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలి అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో మనము ఈ యొక్క ఇంగ్లీష్ లో ఉండేటువంటి 26 లెటర్స్ ని ఏ నుండి జెడ్ వరకు ఒక్కొక్క లెటర్ కి ఒక పదాన్ని మనం క్రియేట్ చేసి ఆ పదం యొక్క అర్థము, ఆ పదం యొక్క యూసేజ్, ఒక వాక్యంలో దాన్ని ఎలా ఉపయోగించాలి, ఆ వాక్యం యొక్క అర్థం తెలుగులో ఏ విధంగా ఉంది అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మన 30 డేస్ ఛాలెంజ్ ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్ అనేది మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. నౌ లెట్ us గో బ్యాక్ టు ది 30 డేస్ ఛాలెంజ్ స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్ ఇన్ తెలుగు. మనకు ఇక్కడ డే 1 లో క్లాస్ 1 లో చూస్తే మనం ఏబిసిడి అంటే ప్రైమరీ బేసిక్స్, ఏబిసిడి లేకుండా మనము ఇంగ్లీష్ లో మాట్లాడలేము, అదే విధంగా ఇంగ్లీష్ లో రాయలేము. కాబట్టి మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఏబిసిడి అనేటువంటి లెటర్స్ ని మనము ఇనిషియల్ గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ లెటర్ మనకి ఎలా ఉంది అంటే ఏ. ఏ అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాము? ఆస్క్. ఆస్క్ దాని యొక్క అర్థము మనం జనరల్ గా అడుగుట లేదా అడగడం అని చెప్తున్నాం తెలుగులో. దీన్ని ఒక వాక్యంలో ఎలా ఉపయోగించాలి అన్నప్పుడు, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? నేను ఒక ప్రశ్న అడగవచ్చా? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? లేదా నేను మిమ్మల్ని ఏదో ఒక విషయాన్ని అడగవచ్చా? నెక్స్ట్ బి లెటర్. బి, బ్రింగ్, తీసుకురావడం. ప్లీజ్ బ్రింగ్ యువర్ నోట్బుక్. దయచేసి నోట్బుక్ తీసుకురా. మీరు మీ వయసులో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారి ఒక నోట్బుక్ కానీ, వాటర్ బాటిల్ కానీ, ఒక పెన్ను కానీ తీసుకురావాలన్నప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ప్లీజ్ బ్రింగ్ యువర్ నోట్బుక్. దయచేసి నోట్బుక్ తీసుకురా. సి లెటర్. సి, కమ్, రావడం. కమ్ హియర్ నౌ. ఇప్పుడే ఇక్కడికి రా. ఇక్కడ ఇప్పుడే అన్నప్పుడు మనము నౌ, ఇక్కడికి అన్నప్పుడు హియర్, రా అన్నప్పుడు కమ్. కమ్ హియర్ నౌ. డి. డి లెటర్ కి మనం ఉపయోగించేటువంటి పదం వచ్చేసి డూ. డూ అనేటువంటి పదాన్ని మనము చేయుట లేదా చేయడం అని తెలుగులో చెప్పుకుంటాం. డూ యువర్ హోంవర్క్. డూ యువర్ హోంవర్క్. ఇక్కడ నీ హోంవర్క్ చెయ్యి. చెయ్యి అనే పదాన్ని మనం ఏం తెలియజేస్తుంది? చేయుట లేదా చెయ్యి, చేయడం అనేది డూ. యువర్ హోంవర్క్, నీ హోంవర్క్, నీ యొక్క హోంవర్క్ లేదా నీ హోంవర్క్ అన్నప్పుడు యువర్ హోంవర్క్ అంటాము. చెయ్యి అన్నప్పుడు డూ అని మనం చెప్పుకుంటున్నాం. దట్స్ వై డూ యువర్ హోంవర్క్. తర్వాత లెటర్ వచ్చేసి ఈ. ఈ అన్నటువంటి ఈ లెటర్ ని మనం ఏమంటున్నాము? ఈట్. ఈట్ అన్నప్పుడు మనం తినుట, తినడంగా మనం తెలుగులో జనరల్ గా చెప్తూ ఉంటాం. దాని ఇంగ్లీష్ లో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలన్నప్పుడు ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఈట్ అంటే ఏముంది? ఇక్కడ తినుట, దీన్ని మనము తిను. బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు అల్పాహారం. యువర్ అన్నప్పుడు నీ లేదా నీ యొక్క. ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్, నీ అల్పాహారం తిను. ఎఫ్. ఎఫ్ లెటర్ కి ఫైండ్ మీన్స్ కనుగొనుట లేదా కనుగొనడం. కెన్ యూ ఫైండ్ మై పెన్? కెన్ యూ ఫైండ్ మై పెన్? నా పెన్ కనుగొనగలవా లేదా నా పెన్ చూశావా? సి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగించవచ్చు, చూశావా అని. ఇక్కడ ఫైండ్ అంటే కనుగొనడం అని చెప్పాం కాబట్టి కనుగొనగలవా. ఇక్కడ ఫైండ్ అనేటువంటి ఈ లెటర్ యొక్క మీనింగ్ ఏం తీసుకున్నాము? కనుగొనగలవా. కెన్ యూ, యూ అంటే మీరు, మై అంటే నా, పెన్ అంటే పెన్, నా పెన్ మీరు చూశారా, నా పెన్ మీరు కనుగొన్నారా. తర్వాత జి. జి లెటర్, దీని యొక్క అర్థం ఏం తీసుకున్నాము? మీనింగ్ వచ్చేసి వర్డ్ గో. గో అంటే మనము వెళ్ళుట లేదా వెళ్ళడం. ఐ హ్యావ్ టు గో నౌ. నాకు ఇప్పుడే వెళ్ళాలి లేదా నేను ఇప్పుడే వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాలి అన్నప్పుడు ఏముంది? ఇక్కడ లెటర్ గో. గో మీన్స్ వెళ్ళుట. ఇప్పుడే అన్నప్పుడు నౌ. నేను అన్నప్పుడు నాకు లేదా నేను అన్నప్పుడు ఐ. ఐ హ్యావ్ టు గో నౌ. హెచ్ లెటర్ కి మనం ఉపయోగించే పదం హెల్ప్, సహాయం. ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి నాకు సహాయం చెయ్యి. ఇక్కడ ప్లీజ్ అనే పదాన్ని మనము ఎక్కడ ఉపయోగిస్తాం? జనరల్ గా మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం
ఒక అన్నోన్ వ్యక్తితో అయినా కావచ్చు, లేదా తెలిసిన వ్యక్తితో అయినా కావచ్చు. ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చెయ్యి. ఇక్కడ హెల్ప్ అనే పదం ఎక్కడ ఉంది చూడండి, హెల్ప్. హెల్ప్ అంటే మనకి ఇక్కడ సహాయం. మీ అంటే నాకు. ప్లీజ్ అన్నప్పుడు దయచేసి, దయచేసి నాకు సహాయం చెయ్యి. ఐ లెటర్, ఇన్వైట్. ఇన్వైట్ అన్నటువంటి పదానికి ఆహ్వానించడం. మనం జనరల్ గా ఒక ఇన్విటేషన్, ఒక పెళ్లికి కానీ, లేదా మనం ఏదైనా గృహప్రవేశానికి కానీ, ఏదైనా ఒక అకేషన్ కి మనము ఇన్విటేషన్ లేదా ఇన్వైట్ అనేది చేయడం జరుగుతుంది. ఐ విల్ ఇన్వైట్ హిమ్ టు ద పార్టీ. ఇక్కడ ఏం తీసుకున్నాము, పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్వైట్ అనే పదం ఎక్కడ ఉంది చూడండి, ఇన్వైట్. ఇన్వైట్ అన్నప్పుడు ఆహ్వానిస్తాను. ఐ అన్నప్పుడు నేను, హిమ్ అన్నప్పుడు అతన్ని. ఎక్కడికి, పార్టీకి. నేను అతన్ని పార్టీకి ఆహ్వానిస్తాను. జే, జాయిన్. జాయిన్ అన్నప్పుడు దాని యొక్క అర్థము చేరడం, చేరడం. కెన్ ఐ జాయిన్ ద మీటింగ్, కెన్ ఐ జాయిన్ ద మీటింగ్. నేను మీటింగ్ లో చేరవచ్చా. ఇక్కడ చేరవచ్చా అనే దానికి మనం అర్థం ఏం తీసుకున్నాము, జాయిన్. జాయిన్. నేను అన్నప్పుడు ఇక్కడ ఏది, ఐ. మీటింగ్ అనేది ఇక్కడ ఇది, మీటింగ్. మీటింగ్ లో, నేను మీటింగ్ లో చేరవచ్చా. కెన్ ఐ జాయిన్ ద మీటింగ్. కే. కే అన్నప్పుడు మనం తీసుకునే పదం కీప్, ఉంచడం. కీప్ ద ఫోన్ ఆన్ ద టేబుల్. కీప్ ద ఫోన్ ఆన్ ద టేబుల్. ఉంచుట అనేటువంటి కీప్ అనే పదానికి ఎక్కడ మీనింగ్ ఉంది చూడండి, ఉంచు లేదా ఉంచుట. ఓకే, ఏంది ఉంచమంటున్నాము, ద ఫోన్. ఫోన్ ని మనం ఫోన్ గా తీసుకున్నాం, లేదా మొబైల్ గా చెప్పొచ్చు. ఎక్కడ ఉంచమంటున్నాము, ఆన్ ద టేబుల్. చూడండి, టేబుల్. ఫోన్ ని టేబుల్ మీద ఉంచు. కీప్ ద ఫోన్ ఆన్ ద టేబుల్. ఎల్. ఎల్ అన్నప్పుడు లీవ్. లీవ్ మీన్స్ వదిలిపెట్టడం, వదిలిపెట్టడం. ఐ విల్ లీవ్ అట్ 6 PM. అంటే నేను ఈరోజు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, మీరు ఎక్కడైనా వేరే అబ్రాడ్ కానీ వేరే కంట్రీకి కానీ వెళ్తూ ఉన్నారు. అటువంటిప్పుడు చెప్పొచ్చు, నేను 6 గంటలకు ఇక్కడ నుంచి వెళ్తాను అని. ఐ విల్ లీవ్ అట్ 6 PM. నేను సాయంత్రం 6 PM అంటే 6 గంటలకి నేను వెళ్తాను. ఇక్కడ సాయంత్రం అనేది ఎలా తీసుకున్నాము, 6 PM అనేది మనకి ఇక్కడ ఈవినింగ్ గా చెప్తున్నాం కాబట్టి సాయంత్రంగా తీసుకున్నాం. ఐ అంటే నేను, లీవ్ అంటే వెళ్తాను. నేను సాయంత్రం 6 గంటలకి వెళ్తాను. ఐ విల్ లీవ్ అట్ 6 PM. ఎం. ఎం. మేక్, తయారు చేయుట లేదా తయారు చేయడం. మేక్ ఎ కప్ ఆఫ్ టీ, మేక్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ మేక్ ఎ కప్ ఆఫ్ టీ. లేదు మీరు ఇంట్లో ఉన్నారు, మంచి వర్షం పడుతుంది, టీ తాగాలనుకున్నారు, మీ ఇంట్లో మీ అమ్మను కావచ్చు, మీ సిస్టర్ని, మీ వైఫ్ ని మీరు అడగొచ్చు, మేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఒక కప్పు టీ తయారు చెయ్యి. మేక్ అంటే తయారు చేయుట. ఒక కప్పు టీ, ఒక కప్పు టీ అన్నప్పుడు ఏ కప్ ఆఫ్ టీ, ఏ కప్ ఆఫ్ కాఫీ, ఏ కప్ ఆఫ్ జ్యూస్. దట్స్ ఆల్. చూడండి, తర్వాత ఎన్. ఎన్ అన్నప్పుడు మనం ఉపయోగించేటువంటి పదం నీడ్, అవసరం. ఐ నీడ్ యువర్ హెల్ప్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇక్కడ నీడ్ అన్నప్పుడు అవసరం. చూడండి, అవసరం నీడ్. ఐ అన్నప్పుడు నాకు, యువర్ హెల్ప్ నీ సహాయం, యువర్ హెల్ప్ నీ సహాయం, నాకు నీ సహాయం అవసరం. ఓ. ఓపెన్, తెరవడం. ఓపెన్ ద డోర్ ప్లీజ్, ఓపెన్ ద డోర్ ప్లీజ్. ఈ వాక్యాన్ని మన వయసులో పెద్దలకి కానీ అన్నోన్ వ్యక్తికి కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది మనం పొలైట్గా ఉపయోగిస్తున్నాం. దయచేసి తలుపు తీయండి. ఇక్కడ తలుపు అన్నప్పుడు ఏ లెటర్ వస్తుంది, ద డోర్. తీయుట అన్నప్పుడు ఓపెన్. దయచేసి అన్నప్పుడు ప్లీజ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. పి. ప్లే. ప్లే అన్నప్పుడు ఆడడం లేదా ఆడుట అని చెప్తూ ఉంటాం. లెట్ us ప్లే క్రికెట్, లెట్ us ప్లే క్రికెట్. మనం క్రికెట్ ఆడదాం. మనం అన్నప్పుడు ఇక్కడ లెట్ us అనే దానిని ఈ యొక్క వర్డ్ ని మనంగా తీసుకున్నాం. అజ్ యొక్క మొదటి రూపం ఏది, వి ప్లే క్రికెట్. మనం క్రికెట్ ఆడదాం. దానిలో నుంచి చెప్పేదే
లెట్ us ప్లే క్రికెట్. ఓకే, ఆడుట అనేటువంటి పదానికి మనం ఏం తీసుకున్నాము? ప్లే మీన్స్ ఆడుట. క్యూ, క్విట్ మీన్స్ వదిలివేయుట. ఐ వాంట్ టు క్విట్ దిస్ హ్యాబిట్. నేను ఈ అలవాటును వదిలిపెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్, ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందనుకోండి, దాన్ని వదిలిపెట్టాలనుకున్నప్పుడు క్విట్ అని చెప్తున్నాం. క్విట్ మీన్స్ వదిలిపెట్టుట. ఐ, నేను, వాంట్ అంటే కావాలని ఉంది అన్నప్పుడు, ఈ అలవాటు అన్నప్పుడు దిస్ హ్యాబిట్ వదిలిపెట్టాలి, క్విట్. నేను ఈ అలవాటును వదిలిపెట్టాలి. ఐ వాంట్ టు క్విట్ దిస్ హ్యాబిట్. రీడ్ ఆర్ లెటర్. రీడ్ మీన్స్ చదువుట, చదవడం. రీడ్ దిస్ సెంటెన్స్ లౌడ్లీ. ఈ వాక్యాన్ని పెద్దగా చదువు లేదా గట్టిగా చదువు అంటాం మనం మన పిల్లలతో. మనం చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 5th, 6th, 4th ఆ లెవెల్లో ఉన్నప్పుడు గట్టిగా చదువు అంటాం. రీడ్ దిస్ సెంటెన్స్ లౌడ్లీ. రీడ్ మీన్స్ చదువుట. దిస్ సెంటెన్స్ ఈ వాక్యాన్ని. లౌడ్లీ గట్టిగా లేదా పెద్దగా. ఎస్, సెండ్ అన్నప్పుడు పంపించడం. సెండ్ మీ ద మెసేజ్. నాకు సందేశం పంపు. సెండ్ అనేటువంటి యొక్క అర్థానికి పంపుట, మెసేజ్ అన్నదానికి తెలుగులో సందేశం, మీ అన్నప్పుడు నాకు సందేశం పంపు. టాక్ మాట్లాడుట. కెన్ వి టాక్ నౌ? మనము ఇప్పుడు మాట్లాడుకుందామా? కెన్ వి టాక్ నౌ? మనం ఇప్పుడు మాట్లాడుకుందామా? మనం అన్నప్పుడు ఎలా చెప్తున్నాము? వి. ఇప్పుడు నౌ మాట్లాడవచ్చా? టాక్ మాట్లాడవచ్చా? మనం ఇప్పుడు మాట్లాడవచ్చా? యూజ్ ఉపయోగించడం. యూజ్ ఎ పెన్ టు రైట్. రాయడానికి పెన్ ఉపయోగించు. యూజ్ ఎ పెన్ టు రైట్. రాయడానికి పెన్ ఉపయోగించు. రైట్ అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నామో రాయడానికి. పెన్ యూజ్ ఉపయోగించు. విజిట్ సందర్శించడం. ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్ లేదా ఐ వాంట్ టు విజిట్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడిని కలవాలనుకుంటున్నాను లేదా ఐ వాంట్ టు విజిట్ తిరుమల. నేను తిరుమలను సందర్శించాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఐ వాంట్ టు విజిట్ మై ఫ్రెండ్. ఇక్కడ మీట్ ప్లేస్ లో విజిట్ తీసుకోండి. నేను నా స్నేహితుడిని కలవాలనుకుంటున్నాను. కలవాలనుకోవడం విజిట్. నా స్నేహితుడు మై ఫ్రెండ్. నేను ఐ. వెయిట్ వేచి ఉండడం. వెయిట్ ఫర్ ఎ మినిట్. ఇది చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్. ఒక్క నిమిషం వేచి ఉండు. ఒక్క నిమిషం అన్నదాన్ని ఏమంటున్నామో ఎ మినిట్. వేచి ఉండు. వెయిట్. ఎక్స్ జిరాక్స్ తీయడం. టేక్ ఏ జిరాక్స్ ఆఫ్ దిస్ పేజ్. ఈ పేజీకి జిరాక్స్ తీయి. మనం జనరల్ గా బుక్ స్టాల్ కి కానీ జిరాక్స్ సెంటర్ కి వెళ్ళి చెప్పొచ్చు, టేక్ ఏ జిరాక్స్ ఆఫ్ దిస్ పేజ్. ఇల్ అరచడం. డోంట్ ఇల్ అట్ మీ. నాపై అరవద్దు. జనరల్ గా ఇల్ అన్నప్పుడు మనం తీసుకునేటువంటి అర్థం ఏమొచ్చింది? ఇల్ అంటే అరచుట. ఇక్కడ మనం ఏముంది? అరవద్దు అంటున్నాం. అరవద్దు అన్నప్పుడు మనం ఏం ఉపయోగించాము? డోంట్ అనేటువంటి యొక్క నెగటివ్ వర్బ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డోంట్ ఇల్ మీన్స్ అరవద్దు. అట్ మీ నాపై అంటే నాపై అరవద్దు. జెడ్ జిప్ వేయి. జిప్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్ జిప్ వేయి అంటే మన జిప్ అంటే జనరల్ గా క్లోజ్ అని చెప్తూ ఉంటాం, అంటే మూయుట అని అర్థం. బ్యాగ్ సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తాము? జిప్ మీన్స్ క్లోజ్. జిప్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్ జిప్ వేయి. ఓకే, ఈ విధంగా మనము 26 లెటర్స్ ద్వారా మనము 26 పదాలు తెలుసుకున్నాం. మీరు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ నుండి జెడ్ వరకు, ఏలో 5 లెటర్స్, బిలో 5 లెటర్స్, సిలో 5 లెటర్స్, ఈ విధంగా మీరు నేర్చుకోగలిగితే ఈజీగా మీరు తక్కువ టైంలో 150 వర్డ్స్ మీరు అనేది ఈజీగా
తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పదం మీకు తెలిసిందే. ఇందులో కొత్తేం లేదు. కాబట్టి తెలిసిన పదాలను రిపీట్ చేసుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్‌లో త్వరగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్క లెటర్‌కి మీరు 5 మీనింగ్స్‌ని మీరు నేర్చుకోగలిగితే ఈజీగా ఫ్లూయెన్సీని సంపాదించవచ్చు. నేను అవే 5 మీనింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనకు ఏలో 5, బిలో 5, సిలో 5 ఆ విధంగా. ఆల్రెడీ ఒకటి ఇచ్చాను. నెక్స్ట్ 4 మీనింగ్స్ అనేవి కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఐ గివ్ యూ దట్. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ద నెక్స్ట్ వీడియో.